ఆ ఇంట్లో పెత్తనమంతా అత్తగారిదే. కోడళ్ళు పుట్టింటికి వెళ్ళాలంటే అత్తయ్య పర్మిషన్ తీసుకోవాలి. కానీ తన కూతురిని ప్రతి వారం ఇంటికి పిలిపించుకుంటుంది అత్తగారు. తల్లి సపోర్టు చూసుకొని భర్తతో గొడవపడి విడాకులు తీసుకుని పుట్టింట్లో వదినలపై పెత్తనం చెలాయించేది ఆడపడుచు. అలా ఉండండి, ఇలా ఉండండి అంటూ అస్తమాను కూతురు చేసిన పనిని వెనకేసుకుని వచ్చి కోడళ్లను సూటిపోటి మాటలతో బాధ పెట్టేది అత్తగారు. ఒక చిన్న నాటకం ఆడి ఆడపడుచును తన అత్తవారింటికి పరిగెత్తేలా చేశారు ఇంటి కోడళ్ళు. కోడళ్ళు చేసిన పనికి అత్తగారికి చెమటలు పట్టి కూతురిని స్వయంగా అత్తవారింట్లో వదిలిపెట్టి వచ్చింది. శభాష్ అంటూ కోడళ్ళు చేసిన పనిని మెచ్చుకున్నారు మామగారు. ఇంతకీ కోడళ్ళు ఏం చేశారంటే, అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఆత్మస్థైర్యం. ఆదివారం ఉదయం. అందరికీ సెలవు రోజు, కానీ మధుకి మాత్రం ఈ ఉదయం కూడా రోజులాగే బిజీగా మొదలయ్యింది. వంటగదిలో పని చేస్తూ, ఈరోజు పని పూర్తయ్యాక అమ్మా నాన్నలను చూసి వస్తాను, వాళ్లను కలిసి చాలా రోజులయ్యింది అనుకుంది మనసులో. ఇంతలో భర్త రమేష్ ఆమెను పిలిచాడు. మధు, నా టవలెక్కడా? నా స్నేహితులను కలవడానికి త్వరగా వెళ్ళాలి అంటూ పిలిచాడు. భర్త పిలుపుతో మధు ఇలా సమాధానం చెప్పింది. మీ బట్టలు ఎక్కడ ఉన్నాయో టవల్ అక్కడే ఉంది, కాస్త జాగ్రత్తగా చూడండి అనింది. సరే, టిఫిన్ త్వరగా వడ్డించు, నేను వెళ్ళాలి అన్నాడు రమేష్. మధు త్వరగా టిఫిన్ తయారు చేసి టేబుల్పై పెట్టింది. అదే సమయంలో ఆమె మామగారు గోవిందయ్య తన గది నుండి బయటికి వచ్చి, మధు, నా కళ్ళజోడు కనపడటం లేదు, కాస్త వెతికి తీసుకురా, న్యూస్ పేపర్ చదువుకోవాలి అంటూ చేతిలో న్యూస్ పేపర్తో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. సరే మామయ్య అంటూ మధు వెంటనే కళ్ళజోడు వెతికి గోవిందయ్య గారికి అందించింది. వెంటనే ఆయన, టీ రెడీగా ఉంటే ఒక కప్పు టీ తీసుకురా మధు అన్నారు. సరే మామగారు అని చెప్పి వంటగదికి పరిగెత్తింది. అప్పుడే ఆమె అత్తగారు, కోడలా, పూజగదిలో నూనె అయిపోయింది, నువ్వు నింపలేదా? ప్రతిదీ నేనే గుర్తు చెయ్యాలా అంది కాస్త కోపంగా. అత్తయ్యగారు, మర్చిపోయాను, ఇప్పుడే నింపుతాను అని చెప్పింది మధు. ఆమె నూనె పట్టుకొని పూజగదికి వెళ్ళింది. ఇంతలో రమేష్ రెడీ అయ్యి టిఫిన్ తినేసి, నేను స్నేహితులను కలవడానికి వెళ్తున్నాను మధు, సాయంత్రానికి వస్తాను అంటూ ఒక చేతిలో కారుతాళం, మరొక చేతిలో ఫోన్ పట్టుకొని రమేష్ వెళ్ళిపోయాడు. గోవిందయ్య వార్తాపత్రికలో లీనమై ఉన్నారు. మధు ఆయన ముందు ఒక కప్పు టీ పెట్టి, టీ తీసుకోండి మామగారు అంది. మధు, ఈరోజు పేపర్ చూడు, ప్రభుత్వం మళ్లీ విద్యుత్ ధరలు పెంచాలని చూస్తోంది, అయితే ఈసారి ఖర్చు ఎక్కువగా ఉంటుంది అన్నారు. అప్పుడే ఆమె అత్తగారు పూజగది నుండి బయటికి వచ్చి, మీకు ఈ న్యూస్ తప్ప ఇంకేమీ పట్టదు, అందరికీ ఈ వార్తల అప్డేట్లు వినిపించి విసిగిస్తారు అంది లక్ష్మి. అత్తగారి మాటలు వింటూ మధు నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళింది. అరే లక్ష్మి, ప్రపంచంలో జరిగే విషయాలు కూడా తెలుసుకోవాలి అన్నారు గోవిందయ్య గారు. మీరు చెప్పే న్యూస్ వింటూ కూర్చుంటే ఇంటి పనులు జరుగుతాయా అనింది లక్ష్మి. అత్తా మామయ్యల సరదాగా పోట్లాడడం చూసి నవ్వుతూ డైనింగ్ టేబుల్పై అందరికీ టిఫిన్ ఏర్పాట్లు చేసింది మధు. మధు, ఇవాళ టిఫిన్ ఏం వండావు అని అడిగింది అత్తగారు. అత్తయ్యగారు, పూరీ బంగాళాదుంప చేశాను, మధ్యాహ్నం అన్నం పప్పు చేద్దామని అనుకుంటున్నాను అని సమాధానం చెప్పింది మధు. సరే అంటూ లక్ష్మి తల ఊపింది. అప్పుడే మధు కొంచెం సంకోచిస్తూ, అత్తయ్యగారు, నేను ఈరోజు అమ్మా నాన్నలను చూడడానికి వెళ్ళాలి, వాళ్ళని కలిసి చాలా రోజులయ్యింది అంది. ఇది వినగానే, మొన్నీ మధ్యే కదా వెళ్ళావు అంది లక్ష్మి. మధు నవ్వి, అత్తయ్యగారు, 2 నెలల క్రితం వెళ్ళాను అంది. లక్ష్మి ఇంకేమీ అనకముందే వార్తాపత్రికను మడత పెట్టి గోవిందయ్య కల్పించుకొని, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, వెళ్ళనివ్వు అన్నారు. లక్ష్మి తన భర్తను చూసి అయిష్టంగా, సరే వెళ్ళు, కానీ త్వరగా తిరిగిరా అంది. సరే అత్తయ్య అంటూ
మధు అందరికీ టిఫిన్ వడ్డించి మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేయటంలో బిజీ అయిపోయింది. పుట్టింటికి వెళ్ళాలని మధు పనంతా త్వరగా చేసుకుంటుంది. ఇంతలో లక్ష్మి ఫోన్ మోగింది. అది ఆమె కుమార్తె ఫోన్ కాల్. హలో స్వప్న, ఎలా ఉన్నావు అని అడిగింది. హలో అమ్మా, నేను చాలా బాగున్నాను. మేము ఈరోజు ఇంటికి వస్తున్నాము. అక్కడే భోజనం కూడా చేస్తాము అనింది స్వప్న. ఇది విన్న లక్ష్మి సంతోషంగా, మంచిది స్వప్న, ఎన్ని రోజులయ్యిందో నిన్ను చూసి, త్వరగా రండి అనింది. ఫోన్ పెట్టేసిన తర్వాత లక్ష్మి మధు వైపు చూస్తూ, మధు, స్వప్న అల్లుడుగారు ఇంటికి వస్తున్నారు. స్వప్నకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర, బిర్యానీ త్వరగా తయారు చెయ్యి అనింది. ఇది వినగానే మధుకు పుట్టింటికి వెళ్లాలన్న ఉత్సాహం ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. సరే అత్తయ్య గారు అని మాత్రమే అనగలిగింది. కానీ అత్తగారి ముందు ఇంకేమీ చెప్పలేకపోయింది. కానీ మనస్సులో మాత్రం స్వప్న ఎప్పుడూ ఇలాగే చేస్తుంది, ప్రతి వారం వస్తుంది అని అనుకుంది. ఆమె తన నిరాశను దిగమింగి పనిలో నిమగ్నమయ్యింది. ఉదయం నుండి విశ్రాంతి లేకుండా పనిచేస్తోంది. ఇప్పుడు స్వప్న కోసం వంటకాలు తయారు చేయడంలో నిమగ్నమయ్యింది. మధ్యాహ్నమయ్యేసరికి వంటలన్నీ సిద్ధం చేసింది. ఇంతలో స్వప్న భర్త మరియు 2 సంవత్సరాల కూతురితో పుట్టింటికి వచ్చింది. ఇల్లు సందడిగా మారింది. లక్ష్మి తన కుమార్తె పక్కన కూర్చొని కబుర్లు చెబుతూ ఉండగా గోవిందయ్య తన అల్లుడితో రాజకీయాలు మరియు మార్కెట్ పోకడల గురించి చర్చించడం ప్రారంభించారు. ఇంతలో మధు అందరికీ నీళ్లందిస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. కాసేపట్లో అందరూ డైనింగ్ టేబుల్ వద్దకు చేరుకున్నారు. మధు అందరికీ వడ్డించింది. కానీ మొదటి ముద్ద తిన్న వెంటనే స్వప్న, వదినా, ఇదేంటి ఈరోజు కూడా చప్పగా వండావు? నేను కారం ఎక్కువ తింటానని నీకు తెలియదా అంది. మధు సమాధానం చెప్పేలోపే అత్తగారు కల్పించుకొని, కొంచెం కారం వేస్తే రుచి పెరుగుతుందని నేను ఎన్నిసార్లు చెప్పాను? నా మాట వినదు కదా. అమ్మగారింటి నుండి ఇవన్నీ నేర్చుకుని రావాలి. అంత అదృష్టం నాకు లేదు. స్వప్న, నువ్వు బాధపడకు. నీ చిన్నన్నయ్య రోహిత్ పెళ్ళి త్వరలో జరగబోతుంది కదా. మీ కాబోయే వదిన రాధిక హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసింది. ఆమె రుచికరమైన వంటలు చేస్తుంది అనింది లక్ష్మి. రాధిక గురించి తల్లి చెప్పగానే, అవునమ్మా, ఇకపై నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా రాధిక వండిన ఆహారాన్నే తింటాను. ఇక అప్పుడు నీ పెద్ద కోడలి చేతి వంట తినను అనింది స్వప్న. మధు ఇదంతా నిశ్శబ్దంగా వింటోంది. కానీ గోవిందయ్య మౌనంగా ఉండలేకపోయారు. మధు ఉదయం నుంచి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటి పనంతా చేస్తోంది. నీకోసం ప్రత్యేకంగా ఈ వంటలన్నీ తయారు చేసింది. కానీ నువ్వు ఆహారంలో తప్పులు వెతుకుతున్నావా అన్నారు. లక్ష్మి వెంటనే తన భర్తను చూసి, మీరు ఎప్పుడూ కోడల్ని వెనకేసుకొని రాకండి. ఆమె తప్పు చేస్తే చెప్పడంలో తప్పేముంది అంది. మధు నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళింది. ఆమె ఇలాంటి వ్యాఖ్యలకు అలవాటు పడిపోయింది. కాబట్టి ప్రతిస్పందించకుండా వంటగదిలో తన పనులను చేసుకుంది. సాయంత్రం అవుతోంది. మధు వంటగదిలో పాత్రలు శుభ్రం చేస్తూ గడియారం వైపు చూసింది. స్వప్న రాకపోయి ఉంటే నేను ఇప్పుడు మా పుట్టింట్లో అమ్మ వడిలో తలపెట్టి కబుర్లు చెప్పేదాన్ని అనుకుంది. ఇంతలో లక్ష్మీ గొంతు ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగించింది. కోడలా, ఒక పని చెయ్యి. రాత్రికి టిఫిన్ త్వరగా తయారు చేసి స్వప్న తనతో తీసుకువెళ్లడానికి కొంత ప్యాక్ చెయ్యి. ఇంటికెళ్ళి వండుకునేలోపు రాత్రవుతుంది అనింది. మధ్యాహ్నం తన వంటను విమర్శించిన వారే ఇప్పుడు ఆహారాన్ని ప్యాక్ చేయమని అడుగుతున్నారని మధు అనుకుంది. కానీ ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా త్వరగా చపాతీ వండింది. అలాగే మధ్యాహ్నం మిగిలిన గుత్తి వంకాయ వేడి చేసి ప్యాక్ చేసి స్వప్నకు ఇచ్చింది మధు. స్వప్న ఇలా తరచూ ఇంటికి రావడం మధుకి నచ్చేది కాదు. ఎందుకంటే స్వప్న ఎప్పుడు వచ్చినా ఇంటి పనంతా చేసేది ఒక్క మధు మాత్రమే. ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడంతా సూటిపోటి మాటలు తనను బాధపెట్టేవి. కానీ ఎన్ని మాటలన్నా ఓపికగా భరిస్తుంది మధు. కారణం, తన వల్ల ఇంట్లో గొడవలు రాకూడదని. ఆమె భర్త రమేష్ తరచుగా ప్రయాణాలు చేయవలసి వచ్చే ఉద్యోగం కలిగి ఉండగా ఆమె బావమరిది రోహిత్ హైదరాబాదులోనే పనిచేస్తున్నాడు.
పెద్ద కోడలు కాబట్టి ఇంటి బాధ్యతలన్నీ మధు చూసుకునేది. ఆమె బావమరిది రోహిత్ నిశ్చితార్థం అయ్యింది మరియు అతని వివాహం త్వరలో జరగనుంది. రెండవ కోడలు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత పనిభారం తగ్గుతుందని మధు అనుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మధు ఇల్లు శుభ్రం చేయటంలో బిజీగా ఉంది. అందుకే కూరగాయలు కట్ చేయమని అత్తగారిని అడిగింది. లక్ష్మి కూరగాయలు కత్తిరించడానికి కూర్చున్నప్పుడే ఆమె ఫోన్ మోగింది. ఆమె త్వరగా చేతులు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో స్వప్న, ఏమైందమ్మా? ఒంటరిగా వస్తున్నావా? అల్లుడుగారు ఎందుకు రాలేదు అనింది. అవతలి నుండి స్వప్న చెప్పింది విని లక్ష్మి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. అంతలోనే తేరుకొని, అసలు నీ భర్తతో గొడవ పడాల్సిన అవసరం ఏముంది? ఆలోచించకుండా నీ అత్తగారి ఇంటి నుండి ఇలా బయటకు ఎందుకు వచ్చావు? ఆందోళనగా చెప్పింది లక్ష్మి. అక్కడే ఉండు అంటూ ఫోన్ పెట్టేసి ఆమె వెంటనే రమేష్ను పిలిచింది. రమేష్, స్వప్న బస్టాండ్ దగ్గర వేచి ఉంది, వెళ్ళి ఇంటికి తీసుకురా అనింది లక్ష్మి. రమేష్ తన గది నుండి బయటికి వచ్చి, కానీ అమ్మా, స్వప్న ఒంటరిగా వచ్చిందా? బావగారు ఎందుకు రాలేదు అన్నాడు. ఏం జరిగిందో తెలీదు. బహుశా మళ్ళీ ఆమె తన భర్తతో గొడవపడి వచ్చింది. ముందు వెళ్ళి స్వప్నను ఇంటికి తీసుకురా, మిగతాది తర్వాత చూద్దాం అనింది లక్ష్మి. రమేష్ కారు తాళాలు తీసుకుని బయలుదేరాడు. ఇంట్లో వాతావరణం మారబోతోందని మధు అర్థం చేసుకుంది. కాసేపటి తర్వాత కారు హారన్ వినిపించింది. రమేష్ స్వప్న మరియు ఆమె కుమార్తెతో తిరిగి వచ్చాడు. స్వప్న మొహం కోపంగా ఉంది. లక్ష్మి తన కుమార్తెను చూడగానే, వచ్చావా స్వప్న, లోపలికి రా, చాలా దిగులుగా కనిపిస్తున్నావు అని అడిగింది. కానీ గోవిందయ్య గంభీరంగా, స్వప్న, ఏం జరిగింది? ఇలా అకస్మాత్తుగా ఎందుకు వచ్చావు అని అడిగారు. ఏమని చెప్పను నాన్న, కొన్ని రోజులు పుట్టింటికి వెళ్తానని మీ అల్లుడిగారిని అడిగాను. కానీ ప్రతిసారి తన తల్లి ఆరోగ్యం గురించి సాకులు చెప్పి నన్ను అనుమతించడం లేదు. అతను తన తల్లి మాట మాత్రమే వింటాడు, మరెవరి మాట వినడు. ఈరోజు ఉదయం ఇదే విషయంపై మాకు పెద్ద గొడవ జరిగింది. అందుకే నేను నా కూతురిని తీసుకుని ఇక్కడికి వచ్చాను. కొద్ది రోజుల్లో అతనికే బుద్ధి వస్తుంది. అతను వచ్చి ప్రాధేయపడే వరకు నేను వెళ్ళను అనింది స్వప్న. గోవిందయ్య నిట్టూర్చి, స్వప్న, ఇది సరికాదు. నువ్వు కూడా తల్లివయ్యావు. చిన్న విషయాలకే ఇలా ఇల్లు వదిలి రావడం సరైన పని కాదు అన్నారు. నాన్న, చిన్న విషయానికే చింతించాల్సిన అవసరం లేదు. నేను ఎవ్వరికీ బానిసగా ఉండటానికి పెళ్లి చేసుకోలేదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి వస్తాను. ఇప్పుడు గొడవ జరిగింది కాబట్టి నేను కనీసం 1 నెల ఇక్కడే ఉంటాను. అప్పుడే మీ అల్లుడి గారికి భార్య విలువ తెలిసొస్తుంది అని తిరిగి సమాధానం చెప్పింది స్వప్న. గోవిందయ్య ఏదో అనబోతుండగా లక్ష్మి కల్పించుకొని, ఓహ్, వదిలేయండి, స్వప్నను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇద్దరికీ కోపం తగ్గిన తర్వాత అల్లుడుగారు స్వప్నను తిరిగి తీసుకువెళ్ళడానికి వస్తాడు అనింది లక్ష్మి. తరువాత మధు వైపు తిరిగి, మధు, స్వప్న బ్యాగ్ లోపల పెట్టు, అలాగే తన కోసం ఏదైనా తినడానికి తీసుకురా అనింది లక్ష్మి. సరే అత్తయ్య అని స్వప్న బ్యాగ్ లోపలికి తీసుకుని వెళ్ళింది మధు. తరువాత వంటగదికి వెళ్ళి 1 గ్లాసుడు నీళ్లు నింపి తన ఆడపడుచుకు తెచ్చి ఇచ్చింది. స్వప్న బాగా అలసిపోయింది. నీళ్లు మాత్రమే తెచ్చావా? కొంచెం టీ చెయ్యలేవా అనింది లక్ష్మి. మధు వంటగదికి తిరిగి వెళ్ళింది. ఆమె టీ చేయడం ప్రారంభించింది. భగవంతుడా, నేనేం చెయ్యాలిప్పుడు? ఈ స్వప్న వలన విసిగిపోయాను. అస్తమాను గొడవపడి పుట్టింటికి వచ్చేస్తుంది. నా మీద పనిభారం ఎక్కువ అవుతుంది అంటూ కిచెన్లో మధు లోపల మనసులో అనుకుంటుంది. ఇంతలో, కోడలా, టీ ఇంకా సిద్ధం కాలేదా అంటూ బయటి నుండి పిలుపు వచ్చింది. మధు త్వరగా టీ తీసుకుని బయటికి వచ్చింది. స్వప్న, టీ తీసుకో అంటూ స్వప్నకు టీ కప్పు అందించింది మధు. ఓ, ఇప్పుడు నేను ఒంటరిగా వచ్చాను కాబట్టి నాకు గౌరవం కూడా దక్కదా? టీ తెచ్చి ఇక్కడ పెడేశావు. టీతో పాటు తినడానికి ఏదైనా తేలేవా వదినా అని అనింది స్వప్న. మధు సమాధానం చెప్పేలోపే అత్తగారు కల్పించుకొని, మధు, నీకు తెలివి ఉందా లేదా?
టీతో పాటు తినడానికి తీసుకురావచ్చు కదా, ప్రతిదీ చెప్పాలా అనింది లక్ష్మి. మధు తన కోపాన్ని అదుపులో ఉంచుకొని ఇప్పుడే తెస్తానత్తయ్యగారు అని సమాధానం చెప్పింది. ఆమె త్వరగా వంటగదికి తిరిగి వెళ్ళి బిస్కెట్లు మరియు చిప్స్ ఒక ట్రేలో అమర్చి బయటికి తెచ్చి స్వప్న చేతికి ఇచ్చింది. ఆ తర్వాత ఆమె తన ఇతర పనులు చేసుకోవడానికి వెళ్ళింది. స్వప్న టీలో ఒక సిప్ తీసుకొని తన తల్లి వైపు చూసి వ్యంగ్యంగా, అమ్మా, వదినకు నేను ఇక్కడికి రావడం ఇష్టం లేనట్లుంది అనింది. లక్ష్మి వెంటనే తన కుమార్తెను ఓదార్చి, చింతించకు, నేనున్నాను, నీకు ఏమీ లోటు రానివ్వను అనింది. ఇంతలో స్వప్న కుమార్తె నిద్రలేచి ఏడవడం ప్రారంభించింది. మధు, పాపకు ఆకలేస్తోంది, కొంచెం పాలు వేడి చెయ్యి అనింది లక్ష్మి. అప్పుడే గోవిందయ్య తన గది నుండి బయటికి వచ్చారు. ఇదంతా చూసి, లక్ష్మి, నువ్వు రోజంతా కోడలిపై ఇంత భారం ఎందుకు వేస్తున్నావు? పాపకు పాలు కలపలేవా? నువ్వు లేవలేకపోతే కనీసం నీ కూతురితో ఆ పని ఆమెను చేసుకోమను అన్నారు. లక్ష్మి భర్త వైపు కోపంగా చూసి, మీరు మీ గదికి వెళ్ళి టీవీ చూడండి, నా పనిలో జోక్యం చేసుకోకండి అని సమాధానం చెప్పింది. గోవిందయ్య నిట్టూర్చి, స్వప్న, నీ వైఖరిని కొంచెం మార్చుకోవాలి, నీ పనులు నువ్వు చేసుకోలేవా అన్నారు. ఎందుకు నాన్న మీరెప్పుడూ నా ప్రవర్తనను మార్చుకోమని చెప్తారు? నేనేం చేశాను అని అడిగింది స్వప్న. గోవిందయ్య, చూడు స్వప్న, నువ్వు నీ భర్తతో గొడవపడి నీ పుట్టింటికి వచ్చావు. అల్లుడుగారు నీకు ఫోన్ కూడా చెయ్యలేదు, అది చింతించాల్సిన విషయం కాదా అని వివరించడానికి ప్రయత్నించారు. స్వప్న వ్యంగ్యంగా, మీరు ఎప్పుడూ అల్లుడి వైపే మాట్లాడతారు, నన్ను పట్టించుకోరు అని చెప్పి కోపంగా తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది. గోవిందయ్య బరువెక్కిన హృదయంతో లక్ష్మీ వైపు చూసి, నువ్వైనా తనకు సర్ది చెప్పు, పెళ్ళి పిల్లల ఆట కాదు, ప్రతిసారి భర్తతో గొడవపడి పుట్టింటికి రావడం సరైనది కాదు అన్నారు. మీరు ఇక ఇప్పుడు ఉపన్యాసాలు మొదలు పెట్టకండి, అమ్మాయి పుట్టింటికి వస్తే కాస్త తనను ప్రశాంతంగా ఉండనివ్వండి అని సమాధానం చెప్పింది లక్ష్మి. గోవిందయ్య నిరాశతో తన గదికి తిరిగి వెళ్ళాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. మధు తన పనులతో బిజీ అయిపోయింది. స్వప్న మాత్రం ఎలాంటి చింత లేకుండా విశ్రాంతి తీసుకుంటుంది. ఒకరోజు మధు తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్పై ఆమె తల్లి పేరు కనిపించింది. ముఖంపై చిరునవ్వుతో, హలో అమ్మా అనింది మధు. మధు, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులయ్యింది, నిన్ను చూడాలని ఉంది, నీ ఆడపడుచు ఇంకా వెళ్ళలేదా అని అడిగింది మధు తల్లి. మధు నిట్టూర్చి మెల్లగా, ఏం చెప్పనమ్మా, తిరిగి తన ఇంటికి వెళ్ళే మాట మాట్లాడట్లేదు స్వప్న. తన భర్త క్షమాపణలు కోరే వరకు వెళ్ళను అని చెబుతోంది. ఇంతలో ఈ విషయం ముగిసేట్టు లేదమ్మా అనింది మధు. అయితే నువ్వు కొంతకాలం నీ పుట్టింటికురా, నీకు బాగుంటుంది కదా అంది మధు తల్లి. నిన్న నేను మిమ్మల్ని చూడడానికి వెళ్ళాలని అత్తగారితో చెప్పాను. ఆమెకు కోపం వచ్చింది. ఇంట్లో ఇప్పుడు స్వప్న గురించి ఆందోళనగా ఉన్నారు. అలాంటిది నువ్వు నీ పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నావా అని అన్నారు అత్తయ్య గారు. కానీ స్వప్న ముఖంలో అసలు ఎలాంటి ఆందోళన లేదు. స్నేహితులు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంది. అత్తగారింటి నుండి స్వేచ్ఛ దొరికింది అని తన అభిప్రాయం అనింది మధు. సరే మధు, జాగ్రత్తగా ఉండు అని ఫోన్ పెట్టేసింది మధు తల్లి. ఫోన్ పెట్టేసిన తర్వాత మధు గడియారం వైపు చూసింది. ఓ, మధ్యాహ్న వంట చెయ్యాలి, సమయం చాలా అయిపోయింది అని ఆమె త్వరగా తన జుట్టును కట్టుకొని వంటగదికి వెళ్ళబోతుండగా అప్పుడే నిద్రలేచిన స్వప్న, వదినా, నాకు కొంచెం టీ ఇవ్వు అని పిలిచింది. కూతురు నిద్రలేచిందని తెలిసి లక్ష్మి స్వప్న గదికి వెళ్ళింది. స్వప్న, నీ చిన్నన్నయ్య రోహిత్ పెళ్ళి వచ్చే నెలలోనే. నువ్విక్కడే ఉంటే మీ అత్తామామల ఇంటికి కార్డు ఇవ్వడానికి ఎలా వెళ్ళగలము అని అడిగింది. వెళ్లాల్సిన అవసరం ఏముంది? కొరియర్ ద్వారా ఆహ్వానం పంపించి వాళ్లకు ఫోన్ చేయండి. వాళ్ళు వస్తే సరే, లేకపోతే వాళ్ళ ఇష్టమని సమాధానం చెప్పింది స్వప్న. లక్ష్మి కొంచెం ఇబ్బందిగా, అలా కాదు స్వప్న, బంధాలను నిలబెట్టుకోవాలి. మీ అత్తామామలు రాకపోతే జనం ఏమనుకుంటారు అని అంది లక్ష్మి.
ఇక చాలమ్మా, దీని గురించి నాతో వాదించకు. ఇక్కడకు వచ్చి నెల గడుస్తున్నా నా అత్తింటి వాళ్ళు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. అసలు వాళ్ళు నా గురించి ఆలోచించడమే లేదు. అలాంటిది నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి? స్వప్న ఎందుకు ఇంత మొండిగా ఉందో అని లక్ష్మి కూడా ఆందోళన చెందింది. ఇంతలో మధు టీతో గదిలోకి వచ్చి స్వప్నకు టీ అందించి నిశ్శబ్దంగా గది నుండి బయటికి వెళ్ళింది. ఆమె బయటికి వెళ్ళగానే, అమ్మా, ఒక మాట చెప్పనా? నీ కోడలు బట్టలు ఎప్పుడూ మరకలతో ఉంటాయి. ఆమె ముఖం ఎల్లప్పుడూ అలసిపోయినట్లుగా ఉంటుంది. అసలు ఆమె ముఖం చూస్తేనే చికాకుగా ఉంటుంది అంటూ మధు గురించి అవహేళనగా మాట్లాడింది స్వప్న. ఏం చెయ్యను? మీ నాన్న ఆమెకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన ఎప్పుడూ ఆమె పక్షమే తీసుకుంటారు. మధుని ఏమీ చెప్పనివ్వరు అని సమాధానం చెప్పింది తల్లి. తలుపు వెలపల నిలబడి ఉన్న మధు అంతా వినింది. స్వప్న మాటలు విని మధు ఆమెను అక్కడికక్కడే నిలదీయాలనుకుంది. రోజంతా వంటగదిలో వేడిలో పనిచేయటం, చెమటలు పట్టడం, ఇంటి పనులన్నీ ఒంటరిగా చేయటం ఎంత కష్టమో వివరించాలని అనుకుంది. కానీ ఆమె తనను తాను అదుపులో ఉంచుకుంది. ఏదైనా చెబితే గొడవ జరుగుతుందని ఆమెకు తెలుసు. ఈ ఆలోచనతో ఆమె తన మనసును శాంతింపచేసుకొని ఎప్పటిలాగే నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి రమేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మధు అతనితో మాట్లాడాలని నిర్ణయించుకుంది. గదిలోకి వచ్చి రమేష్ తన బ్యాగ్ కింద పెట్టగానే మధు అతని ముందు నిలబడింది. రమేష్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, ఏం జరిగింది మధు? ఆందోళనగా కనిపిస్తున్నావు అని అడిగాడు. మీ చెల్లి రోజంతా అది కావాలి ఇది కావాలి అని ఆర్డర్లు చేస్తుంది. ఆమె నన్ను ఒక పని మనిషిలా చూస్తుంది. అన్నీ చేసినా ఎప్పుడూ నా గురించి అవహేళనగా మాట్లాడుతుంది అంటుండగా, ఓ మళ్ళీ ఇదేనా అన్నాడు రమేష్. అతని ఉదాసీనతకు మధుకు మరింత కోపం వచ్చింది. కొంచెం పెద్ద గొంతుతో, నేను కూడా ఒక మనిషిని. నాకు ఇక ఓపిక లేదు. మీరు మీ చెల్లితో మాట్లాడండి అనింది మధు. రమేష్ కాసేపు ఆలోచించి, మధు, చింతించకు. రోహిత్ పెళ్లికి స్వప్న అత్తమామలు వచ్చినప్పుడు నేను బావతో మాట్లాడతాను. అప్పుడు అంతా సెటిల్ అవుతుంది అన్నాడు. ఇది విన్న మధు మౌనంగా ఉండిపోయింది. రోజులు గడిచాయి. చివరకు రోహిత్ పెళ్లి రోజు వచ్చింది. ఇల్లు ఆనందంతో మరియు అతిథుల సందడితో నిండిపోయింది. పెళ్లి రోజున స్వప్న తన అత్తమామల కోసం మరియు భర్త కోసం జనంలో వెతుకుతూనే ఉంది. కానీ పెళ్లికి ఎవ్వరూ రాలేదు. స్వప్న మొహం కోపంతో ఎర్రగా మారింది. తల్లి లక్ష్మి కూడా ఆందోళన చెందింది. మీరు వారితో మాట్లాడారు కదా, వారు ఎందుకు రాలేదు అని అక్కడే నిలబడి ఉన్న భర్తను అడిగింది. గోవిందయ్య నిట్టూర్చి, తప్పంతా స్వప్న దగ్గరే ఉంది. గొడవ జరిగిందే అనుకో, కానీ ఆమె 2 నెలలుగా అత్తగారింటి వారితో మాట్లాడడం లేదు. ఇక వారు పెళ్లికి ఎందుకు వస్తారు అని సమాధానం చెప్పారు గోవిందయ్య. ఇక స్వప్న అత్తగారింటికి వెళ్ళకూడదని, భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లి తండ్రి ఎంత చెప్పినా వినలేదు. ఆమె తన న్యాయవాదికి ఫోన్ చేసి విడాకుల పత్రాలు సిద్ధం చెయ్యమని కోరింది. మరోవైపు రోహిత్ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాయి. కొత్త పెళ్లి కూతురు రాధిక ఇప్పుడు కుటుంబంలో ఒక భాగమయ్యింది. రాధిక చదువుకున్న తెలివైన అమ్మాయి. అలాగే ఆమె విలువలకు గౌరవం ఇచ్చే అమ్మాయి. పెద్ద కోడలైన మధు ఇంటి పనులన్నీ చేస్తుంటే రాధిక కూడా సహాయం చేసేది. 15 రోజులు గడిచాయి. అయితే ఆమె ఒక విషయం గమనించింది. ఇంటి కోడళ్ళు ఎప్పుడూ ఇంటి పనులతో బిజీగా ఉంటారు. కానీ స్వప్న మాత్రం ఆర్డర్లు ఇస్తూ కూర్చుంటుంది. పెళ్ళయ్యి 15 రోజులైనా ఇంకా స్వప్న తన అత్తగారింటికి తిరిగి వెళ్ళలేదు అని రాధికకు అనుమానం వచ్చింది. కానీ కొత్తగా పెళ్ళైనందున ఈ విషయంపై వ్యాఖ్యానించకపోవడమే మంచిదని ఆమె భావించింది. ఒకరోజు ఉదయం తన పనులన్నీ పూర్తి చేసిన తరువాత మధు బట్టలు ఉతకడానికి కూర్చుంది. పెళ్లి హడావుడి కారణంగా ఆమెకు ముందు బట్టలు ఉతకడానికి సమయం దొరకలేదు. ఆమె వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మిగిలిన బట్టలను పేర్చింది. బట్టల కుప్ప చూసి రాధిక వెంటనే అక్కడికి వచ్చింది. అక్కా, ఇన్ని బట్టలు నువ్వొక్కదానివే ఎలా ఉతకగలవు?
నేను నీకు సహాయం చేస్తాను అని అంది. మధు చిరునవ్వుతో, రాధిక, పెళ్ళైన 15 రోజులకే ఇన్ని పనులు చేయటం ఎందుకు? నేను చూసుకుంటాన్లే అని సమాధానం చెప్పింది. పర్వాలేదక్కా, ఇన్ని బట్టలు ఒక్కదానివే ఉతికితే అలసిపోతావు. మనం కలిసి పనిచేస్తే కొంచెం కబుర్లు కూడా చెప్పుకోవచ్చు అంది రాధిక. ఇంట్లో మొదటిసారిగా మధు గురించి ఆలోచించే ఒక మనిషి ఉన్నారు అనిపించింది మధుకు. రాధిక బట్టలు మెషిన్లో వేయడం ప్రారంభించగా ఆమె దగ్గరలో కొన్ని చిన్న చిన్న మురికి బట్టలు గమనించింది. వాటి నుండి దుర్వాసన వస్తోంది. అక్కా, వీటిని కూడా నువ్వే ఉతుకుతావా? ఇవి స్వప్న కూతురు తడిపిన బట్టలు అని రాధిక ఆశ్చర్యంగా అంది. నేను ఇప్పుడు దీనికి అలవాటు పడిపోయాను అని మధు చెప్పింది. అలవాటు పడిపోయావా అంటే ఏంటి అని అడిగింది రాధిక. మధు కాసేపు మౌనంగా ఉంది. కానీ రాధిక ఆమెను బలవంతం చెయ్యటంతో ఆమె చివరకు తన మనసులోని మాటలన్నీ బయటపెట్టింది. ఇది విన్న రాధిక షాక్ అయ్యింది. ఏమిటి, స్వప్న తన అత్తగారింటికి తిరిగి వెళ్ళడం లేదా అని అడిగింది. మధు తల ఊపి లేదు, మరియు ఆమె తిరిగి వెళ్ళాలనే ఉద్దేశాన్ని కూడా చూపించడం లేదు. విషయం విడాకుల వరకు కూడా వెళ్ళింది. స్వప్న ఇక్కడికి వచ్చి దాదాపు 3 నెలలవుతుంది. తన పనులు, పాప పనులన్నీ నేనే చేస్తున్నాను అని చెప్పింది మధు. రాధిక నిశ్చేష్టురాలయ్యింది. ఆమె మధు ముఖం వైపు చూస్తూ, అక్కా, నువ్వెందుకు ఏమీ గట్టిగా మాట్లాడవు? ఇంట్లో ఇంతమంది పని నువ్వొక్కదానివే ఎలా చెయ్యగలవు? నువ్వెందుకు ఇంత నిశ్శబ్దంగా అన్నీ భరిస్తున్నావు అని అడిగింది. మధు నిట్టూర్చి తలదించుకొని, నేనేం చెయ్యగలను రాధిక? ఇక్కడ ఎవ్వరూ నన్ను మాట్లాడనివ్వరు. నేను ఏదైనా చెప్పేలోపే నన్ను నిశ్శబ్దం చేస్తారు. నేను నా బాధలను పంచుకోవటానికి ప్రయత్నించినప్పుడల్లా, మధు, స్వప్న తన పుట్టింటికి వచ్చింది, ఆమెను ఇబ్బంది పెట్టకు అని అంటారు అత్తగారు. ఇక రమేష్ అస్సలు పట్టించుకోడు అని చెప్పింది మధు. రాధిక మొహం కోపంతో ఎర్రగా మారింది. అక్కా, నువ్వు భరిస్తే వాళ్ళు నిన్ను ఆసరాగా తీసుకుంటారు అని రాధిక మరియు మధు బట్టలు ఉతికేటప్పుడు మాట్లాడుకుంటుండగా లక్ష్మీ గొంతు. రాధిక, మధు ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని పిలిచింది. రాధిక త్వరగా తన చేతులు శుభ్రం చేసుకొని, అత్తయ్యగారు, నేను ఇక్కడే ఉన్నాను, అక్కకు సహాయం చేస్తున్నాను అని చెప్పింది రాధిక. రాధిక, ఈరోజు వంట నువ్వే వండు అని చెప్పింది అత్తగారు. రాధిక తన చేతులు తుడుచుకుంటూ, కానీ అత్తయ్యగారు, ముందు బట్టల పని పూర్తి చేయనివ్వండి, తర్వాత వంటగదికి వస్తాను అంది. స్వప్న కల్పించుకొని, మధు వదిన బట్టలు ఉతకగలదు, ఆమె దానికి అలవాటు పడిపోయింది, నువ్వు త్వరగా వంటగదికి రా వదినా అంది. ఇలా చెప్పి స్వప్న రాధిక చెయ్యి పట్టుకొని ఆమెను వంటగది వైపు లాగింది. వంటగదిలోకి వెళ్ళగానే లక్ష్మి కోడలికి ఏమేమి వండాలో లిస్టు చెప్పింది. అలాగే రాధిక, స్వప్నకు పాయసం అంటే చాలా ఇష్టం, వంట పూర్తి చేసి పాయసం కూడా చెయ్యి అనింది లక్ష్మి. సరే అని రాధిక తల ఊపింది. కొంత సమయం తర్వాత అందరూ భోజనాలకు కూర్చున్నారు. స్వప్న మొదటి ముద్ద తిన్న తర్వాత, రాధిక, నువ్వు అద్భుతంగా వండావు, హోటళ్లలోని టాప్ చెఫ్లు కూడా నీతో పోటీ పడలేరు. లక్ష్మి మరియు మిగతా కుటుంబ సభ్యులు తినడం ప్రారంభించినప్పుడు వారందరూ రాధిక వంటను ప్రశంసించారు. నేను ఇంతకాలం మధు వదిన చెప్పగా వండే ఆహారంతో విసిగిపోయాను. ఇంత రుచికరమైన ఆహారం తిని చాలా రోజులయ్యింది అని అంది స్వప్న. భోజనాలు వడ్డిస్తున్న మధు ఒక్క క్షణం ఆగిపోయింది. స్వప్న, మధు అక్క వండిన ఆహారం నీకు నచ్చకపోతే నువ్వే వండుకోవచ్చు కదా. నేను మధు అక్క వండినవి తిన్నాను, చాలా రుచిగా ఉంటాయి, నీకు పేర్లు పెట్టడమే వస్తుంది అనింది రాధిక. స్వప్న మరియు లక్ష్మి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కానీ రాధిక తన మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడే కూర్చుని ఇదంతా వింటున్న గోవిందయ్య మనసులో సంతృప్తి చెందారు. చివరకు ఈ తల్లి కూతుళ్ల నోళ్లు మోయించగల వ్యక్తి ఇంట్లోకి వచ్చింది అని లోలోపల సంతోషపడ్డారు. స్వప్న, నువ్వు ఎవరి మాట వినలేదు. ఇప్పుడు అల్లుడుగారు న్యాయవాదులను కలుస్తున్నాడని విన్నాను. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్తుందో చూడు అని చెప్పి
వెళ్ళిపోయారు గోవిందయ్య గారు. మరుసటి రోజు ఉదయం మధుకు ఆరోగ్యం బాగోలేదు. ఆమెకు జ్వరం వచ్చింది. మెల్లగా లేచి పనిచేయటానికి వంటగదికి వచ్చింది. కానీ అప్పటికే వంటింట్లో ఉన్న రాధిక ఆమెను ఆపింది. అక్కా, దయచేసి విశ్రాంతి తీసుకోండి, నేను ఇక్కడ అన్నీ చూసుకుంటాను అని ఆమె అంది. మధు సంకోచించింది. కానీ రాధిక, చాలా పని ఉంటుంది, నువ్వొక్కదానివే చేసుకోలేవు అనింది మధు. రాధిక మెల్లగా మధు చెయ్యి పట్టుకొని, అక్కా, నువ్వు పెళ్లి పనులు చేసి అలసిపోయావు, అందుకే నీకు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అంది. మధు ఏమీ అనలేకపోయింది. మొదటిసారిగా ఈ ఇంట్లో తన గురించి శ్రద్ధ వహిస్తున్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళింది. ఉదయం 11 గంటలయ్యింది. స్వప్న నిద్రలేచి తన గది నుండి బయటికి వచ్చింది. నిద్రమత్తు కళ్ళను రుద్దుకుంటూ ఆమె చుట్టూ చూసింది. బహుశా మధు కోసం వెతుకుతోంది. కానీ మధు కనపడలేదు. ఆమె రాధికను చూసి, రాధికా, నాకు ఒక కప్పు టీ ఇవ్వు, తలనొప్పిగా ఉంది, తరువాత నా పాప బట్టలు అక్కడ పడి ఉన్నాయి, వాటిని ఉతకండి అని అంది. స్వప్న, నేను పిల్లల మురికి బట్టలు ఉతకలేను. పాప నీ కూతురు కాబట్టి అది నీ బాధ్యత. బహుశా నువ్వు తెల్లవారుజామున 3 గంటల వరకు టీవీ చూడడం వలన నీకు తలనొప్పిగా ఉంది, అందుకే సమయానికి నిద్రపోవాలి అని సమాధానం చెప్పింది రాధిక. రాధిక సమాధానంతో స్వప్న షాక్ అయ్యింది. టీ విషయానికొస్తే నువ్వే చేసుకో, నాకు చాలా పనులున్నాయి అని చెప్పి రాధిక తన గదికి వెళ్ళిపోయింది. స్వప్నతో ఇంతకుముందు ఎవ్వరూ ఇలా మాట్లాడలేదు. మధు ఎప్పుడూ ఆమెకు ఇలా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఈ కొత్తమ్మాయి రాధిక ఆమెకు ఎదురు తిరుగుతోంది. కోపంతో స్వప్న లక్ష్మి దగ్గరకు వెళ్ళింది. అమ్మా, నీ కొత్త కోడలు హద్దులు దాటుతోంది. నేను ఈ ఇంట్లో అతిథిని, ఆమె యజమాని అన్నట్లుగా ఆమె నాతో మాట్లాడింది. నా తల బరువుగా ఉందని నాకు కొంచెం టీ ఇవ్వమని చెప్పాను. టీ కావాలంటే నువ్వే చేసుకో అని ఆమె సమాధానం చెప్పింది అనింది స్వప్న. అవునా, వచ్చి 15 రోజులు కూడా అవ్వలేదు, నా కూతురికే ఎదురు చెబుతోంది, నేను చూసుకుంటాను అని లక్ష్మి సమాధానమిచ్చింది. ఇంతలో రాధిక ఒక గ్లాసుతో నీళ్లు, కొన్ని మందులు తీసుకొని మధు గదికి వెళ్ళింది. రాధిక, ఏంటి గొడవ అడిగింది మధు. పెద్ద విషయం ఏమి లేదక్కా, స్వప్న నన్ను టీ చెయ్యమని అడిగింది. టీ కావాలంటే ఆమెనే చేసుకో అని నేను ఆమెకు సమాధానం చెప్పాను, అంతే అని సమాధానం చెప్పింది రాధిక. మధు షాక్ అయ్యింది. అవునా అంటూ ఆశ్చర్యపోయింది. రాధిక నవ్వి, నేను ఎవ్వరికీ సేవకురాలిగా ఉండటానికి ఇక్కడికి రాలేదు, ఏదైనా తప్పనిపిస్తే నేను మాట్లాడతాను అని అనింది. ఎందుకు రాధిక గొడవలు అనింది మధు. కానీ రాధిక ఆమెను ఓదార్చి, ఆందోళన చెందకక్క, చూస్తుండు, నేను వారంలోపు స్వప్నను ఆమె అత్తగారింటికి తిరిగి పంపిస్తాను, నేను పంపించకపోతే నా పేరు రాధికనే కాదు అని అనింది. అంతలోనే రాధిక, ఇక్కడికి రా అత్తగారి గొంతు. రాధిక మధు గది నుండి బయటికి వెళ్ళి, అత్తయ్యగారు పిలిచారా, ఏదైనా కావాలా అని అడిగింది. నువ్వు స్వప్నతో ఎందుకు అలా మాట్లాడావు, ఇలా ప్రవర్తించడం సరైనదేనా అని అడిగింది లక్ష్మి. అత్తయ్యగారు, నిజమే కదా చెప్పాను, స్వప్న 11 గంటలకు నిద్రలేచి టీ కావాలంటే ఎలా కుదురుతుంది, ఆమెనే చేసుకోవాలి, మరియు ఆమె నన్ను తన కూతురి మురికి బట్టలు ఉతకమని కూడా అడిగింది. నేను ఆమె కూతురి మురికి బట్టలు ఎందుకు ఉతకాలి, ఆమె ఎందుకు ఉతకకూడదు అని సమాధానం చెప్పింది రాధిక. ఇప్పుడు నువ్వు మాకు ఏం చెయ్యాలో నేర్పిస్తావా అని కోపంతో స్వప్న అనింది. రాధిక ఒక అడుగు ముందుకు వేసి, నిజమే, నేను నీకు నేర్పించాల్సి వస్తుంది, ఎందుకంటే నువ్వు ఇతరులతో నీ పని చేయించుకోవడానికి అలవాటు పడిపోయావు అని అంది. ఇదంతా వింటున్న మధు తన గది నుండి బయటికి వచ్చింది. లక్ష్మి ఆమెను చూసి, మధు, రాధికకు ఇంటి పద్ధతులు వివరించు అనింది అత్తగారు. మధు అత్తగారి వైపు చూసి, అలాగే. స్వప్న కళ్ళల్లోకి నేరుగా చూసి, అవును, రాధిక చెప్పింది నిజమే కదా, ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది అని అంది మధు. స్వప్న మరియు లక్ష్మి షాక్ అయ్యారు. మేము కోడళ్ళం, పని మనుషులం కాదు,
ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం దక్కాలి. నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు కూడా పని చెయ్యాలి. నువ్వు ఈ ఇంటి కూతురైనా నీ పనులు నువ్వే చూసుకోవాలి అనింది మధు. లక్ష్మి వైపు చూస్తూ, అత్తయ్యగారు, మీరు మీ కూతురికి సరైన మార్గం చూపించడం మర్చిపోయారు. తన భర్తతో గొడవపడి 3 నెలలకు పైగా ఇంట్లో ఉంది. ఆమె పట్ల కఠినంగా ఉండకుండా మీరు ఈ రోజు వరకు ఆమె చేసిన ప్రతి పనికి సపోర్టు చేశారు. పరోక్షంగా ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇంటి పెద్ద కోడలిగా ఇంటిని చక్కదిద్దడం కూడా నా బాధ్యత. ఇన్నాళ్ళు నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మీరు స్వప్నకు నచ్చచెప్పుతారనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి విడాకుల వరకు చేరుకుంటోంది. ఇలా ఉంటే మన ఇంటి గురించి అందరూ ఏమనుకుంటారు? కాబట్టి ఇక నేను మౌనంగా ఉండలేను. కుటుంబ సభ్యులుగా ఇది మన బాధ్యత. మన అమ్మాయి తప్పు చేసిందని మనం అనుకుంటే సంకోచం లేకుండా ఆమెకు అదే చెప్పాలి. ఆమె మంచి జీవితం కోసం సరైన మార్గంలో నడిపించాలి. జీవితంలో సర్దుబాట్లు చేసుకోవటం, ఆమె అత్తగారింట్లో ఆమె బాధ్యతలను నెరవేర్చడం నేర్పించాలి. అంతలో అక్కడకు వచ్చిన గోవిందయ్యను చూసి మామగారు కూడా నాతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను అనింది మధు. గోవిందయ్య అంగీకారం తెలుపుతూ తల ఊపారు. లక్ష్మి మధు కళ్ళల్లో మొదటిసారి ఆత్మవిశ్వాసాన్ని చూసింది. తర్వాత రాధిక, అత్తయ్యగారు, స్వప్న ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. మమ్మల్ని గౌరవించాలి. అంతేకాని మమ్మల్ని తన సేవకులుగా భావించకూడదు అని అంది. తరువాత ఇద్దరు కోడళ్ళు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. అమ్మా, ఇద్దరూ నీతో ఎలా మాట్లాడావో చూశావా అని అంది స్వప్న. ఈ ఇంట్లో ఎవ్వరూ ఇంతకుముందు నాతో ఇలా మాట్లాడడానికి ధైర్యం చెయ్యలేదు. కానీ ఈరోజు నీ వల్ల నా ఇద్దరు కోడళ్ళు నాకు బుద్ధి చెప్పారు. నేను 30 సంవత్సరాలుగా జీవిస్తున్న ఇంట్లో నీ వల్ల మాట పడవలసి వచ్చింది. నిజం చెప్పాలంటే నా పెద్ద కోడలు చెప్పింది నిజమే. నేను నిన్ను చాలా గారాబం చేశాను. నా చేతులతోనే నీ జీవితాన్ని నాశనం చేశాను. కానీ ఇప్పుడు నా కోడళ్ళు నా కళ్ళు తెరిపించారు. నాకు ఇద్దరి పట్ల గర్వంగా ఉంది అని సమాధానం చెప్పింది లక్ష్మి. ఇది విన్న స్వప్న కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. నిశ్శబ్దంగా అంతా గమనిస్తున్న గోవిందయ్య, స్వప్న, మీ వదినలు తప్పు చెయ్యలేదు. నీ అత్తారింట్లో మీ ఆడపడుచు మీ ఇంటికి వచ్చి నీపై పెత్తనం చేసి నీ అత్తగారికి నీకు గొడవలు పెట్టడానికి చూస్తే నీకెలా అనిపిస్తుంది? ఎప్పటికైనా అత్తగారిల్లే నీ ఇల్లు, అది గుర్తించుకో అని అన్నారు. చూడు స్వప్న, చిన్న చిన్న విషయాలకు గొడవపడి పుట్టింటికి వచ్చేయటం, తర్వాత విడాకులు తీసుకోవటం అస్సలు సరైనది కాదు. నీకు ఒక కూతురు ఉంది. ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించి సంతోషంగా మీ అత్తగారింటికి తిరిగి వెళ్ళు. నేను నిన్ను దిగపెట్టడానికి నీతో పాటు వస్తాను అని అంది లక్ష్మి. అవునమ్మా, బహుశా మీరు చెప్పింది నిజమే. నేను ఇక ఇక్కడ ఉండలేను. నా కూతురి భవిష్యత్తు కోసం నన్ను నేను దారిలో పెట్టుకోవాలి. అత్తగారింటికి వెళ్తాను అని చెప్పి ఆమె తన బట్టలు సర్దుకోవటం ప్రారంభించింది. స్వప్న తన వస్తువులను సర్దుకుంటున్నట్లు చూసి మధు మరియు రాధిక ఆమెకు సహాయం చేశారు. సుమారు 2 గంటల తర్వాత గోవిందయ్య, లక్ష్మి వెళ్ళి మాట్లాడి కూతురిని అత్తగారింట్లో దిగపెట్టి తిరిగి వచ్చారు. తిరిగి వస్తున్న దారిలో లక్ష్మి, నువ్వు ఈరోజు స్వప్నను తిరిగి ఆమె అత్తగారింటికి పంపించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా తన సంసారం నిలబడింది. కానీ ఆమె ఇక్కడికి వచ్చిన రోజే నువ్వు ఇలా చేసి ఉంటే విషయం ఇక్కడి దాకా వచ్చేది కాదు అని గోవిందయ్య అంటుండగానే ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటి గుమ్మం దగ్గరే అత్తయ్య, మామయ్య కోసం ఎదురు చూస్తున్న కోడళ్లను చూసి లక్ష్మి ఇద్దరు కోడళ్లను కౌగలించుకొని, ఇంత మంచి కోడళ్ళు దొరికినందుకు గర్వంగా ఉంది. ఇకపై తప్పు చెయ్యనండి అనింది లక్ష్మి. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.